లేడీ సూపర్ స్టార్‌గా పేరు సొంతం చేసుకుంది నయనతార. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 ఏళ్లకు పైగానే అవుతున్నా తన నటనతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా కూడా నిలిచింది నయనతార. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తన కెరియర్ తొలి రోజుల్లో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి నోరు విప్పింది. అంతేకాదు ఒక బడా నిర్మాత అవకాశం కావాలి అంటే కోరిక తీర్చాలని ముఖం మీదే చెప్పాడు అంటూ ఆ బడా నిర్మాత గుట్టు విప్పింది నయనతార. ఇకపోతే ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. నయనతార మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక ప్రాజెక్టులో నటించే అవకాశం వచ్చింది. అయితే అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అతి తక్కువ సమయంలోనే అంత పెద్ద ప్రాజెక్టులో అవకాశం లభించేసరికి ఆనందపడిపోయాను. అయితే ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాత నన్నడిగిన ఒక విషయం విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. వెంటనే ఆఫర్ను తిరస్కరించాను. ముఖ్యంగా ఈ సినిమాలో అవకాశం కావాలి అంటే మా కోరిక తీర్చాలి. చాలా దారుణంగా మాట్లాడారు. నాకు ఇలాంటి దొంగదారుల అవసరం లేదు. అందుకే వెంటనే నో చెప్పి వచ్చేశాను అంటూ తెలిపింది నయనతార. ముఖ్యంగా ఆ నిర్మాత చాలా క్రూరుడని, కొత్తమ్మాయి ఎవరైనా ఇండస్ట్రీలోకి వస్తే తనకు అనుకూలంగా మార్చుకుంటాడు అంటూ ఆ నిర్మాత గురించి చెప్పుకొచ్చింది. అయితే ఆ నిర్మాత పేరు మాత్రం బయట పెట్టలేదు నయనతార. మూకుత్తి అమ్మన్ సినిమాతో లేడీ ఓరియెంటెడ్గా మంచి విజయం అందుకుంది నయనతార. ఈ సినిమాను తెలుగులో అమ్మోరు తల్లిగా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్గా మూకుత్తి అమ్మన్ 2 రాబోతోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తెలుగులో అమ్మోరు తల్లి 2గా విడుదల చేయబోతున్నారు. మరొక వైపు తెలుగులో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మెగా 157 సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది నయనతార. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లతో బిజీగా గడిపేస్తోంది. అటు కేరళలో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలతో నయనతార ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది నయనతార. ముఖ్యంగా ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్ళింది. కానీ ఆ ప్రేమకి బ్రేకప్ చెప్పుకుంది. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో 7 అడుగులు వేసిన ఈమె సరోగసి ద్వారా 2 మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది.